చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఈ నెల 25న ఉప్పల్లో జరిగే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఎస్సీఏ అధ్యక్షులు జగన్మోహన్ రావు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఎస్సీఏ అసోసియేషన్ ఏర్పడాక మొదటి మ్యాచ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? నిజంగా కూడా ఇది నాకు ప్రతిష్టాత్మకమైన మ్యాచే. నేను గెలిచిన తర్వాత అతి త్వరలో వచ్చిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ ఇది నేను కూడా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని ఇంతకుముందు మ్యాచ్లకి ఈ మ్యాచ్కు చేంజ్ ఉంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. పూర్తి ఏర్పాట్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సెక్యూరిటీ కానీ, హౌస్ కీపింగ్ కానీ, ఫుడ్ కానీ, పార్కింగ్ కానీ అన్నిటి మీద మాకు కావాల్సిన ఏర్పాట్లు జరిగాయి. నాతో పాటు మా అపెక్స్ మెంబర్స్ 217 క్లబ్ మెంబర్స్ దీనికి సపోర్ట్ చేస్తున్నారు. పూర్తి ఏర్పాట్లన్నీ పూర్తి కంప్లీట్ అయ్యి మ్యాచ్ జరగడమే తర్వాత. సో టికెట్స్ ఏ విధంగా పెట్టారు? ఆన్లైన్ పెట్టారా, ఆఫ్లైన్ పెట్టారా? గతంలో ఎన్నో ఇష్యూస్ జరిగాయి. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మెయిన్గా పూర్తిగా పేటీఎం ద్వారా మేము ఆన్లైన్ టికెటింగ్ ఇస్తున్నాం, ఆఫ్లైన్ టికెట్ ఇవ్వట్లేదు. ఎవరైతే ఆన్లైన్ టికెట్ కొనుక్కున్నారో వాళ్ళకి జిమ్ఖానాలో 21st నుంచి వాళ్ళకి ఆఫ్లైన్ అంటే ప్రింటింగ్ అయిన టికెట్స్ ఇస్తున్నాం. పూర్తిగా ఆన్లైన్ టికెటింగ్ రన్ అవుతుంది. మొత్తం కెపాసిటీ ఎంత, ఏమేమి ఏర్పాట్లు చేశారు, ఏంటి ట్రాఫిక్ సంబంధించి ఏమేమి డైవర్షన్స్ ఇచ్చారు? ఇక్కడ పూర్తి కెపాసిటీ, స్టేడియం కెపాసిటీ 39,000 ఉంది. ఆల్రెడీ 22,000 వరకు అంటే ఎక్కువ టికెట్స్ సేల్ అయిపోయాయి. పార్కింగ్ ఏర్పాట్లు కానీ, పోలీసు బందోబస్తు కానీ, బ్యారికేడింగ్ కానీ పూర్తిగా ఇంతకుముందు చూడనంత బాగా మీకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో రెనోవేషన్ వర్క్స్ ఎక్కడి వరకు వచ్చాయి? రెనోవేషన్ పూర్తిగా మీరు చూస్తే సీటింగ్ అంతా కంప్లీట్ అయింది, కెనపీ కంప్లీట్ అయింది, లైటింగ్ కంప్లీట్ అయింది, వాష్రూమ్స్ కొంచెం పెండింగ్ ఉంది. ఇంకా ఐపీఎల్ వరకు వాష్రూమ్స్, పెయింటింగ్స్ కంప్లీట్ చేస్తాం. ఒకసారి పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అయితే పూర్తి రెనోవేషన్ కంప్లీట్ అయినట్టే. మనం గతంలో చూసుకున్న ఇరిగిపోయిన కుర్చీలు అవన్నీ సందర్భాలు ఉన్నాయి. సో ఈసారి అవి రిపీట్ కాకుండా మీరు ఏ విధంగా తీసుకున్నారు? చూస్తున్నారు కదా, మంచి సీటింగ్ ఇచ్చాము, కలర్ఫుల్ సీటింగ్ ఇచ్చాము. చాలా మంచి, ఇంత మంచి సీటింగ్స్ నేను ఏ స్టేడియంలో కూడా, కొత్త స్టేడియంలో తప్ప పాత స్టేడియంలో చూడలేదు. అన్ని విధాలా టేకెన్ కేర్. ఖచ్చితంగా మంచి మ్యాచెస్ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. సో ప్లేయర్స్ ఎప్పుడు ఇక్కడికి రీచ్ అవుతున్నారు? వాళ్ళది ప్లేయర్స్ ఆల్రెడీ మన ఇండియన్ టీం ఆల్రెడీ వచ్చి పార్క్ హయాత్లో ఉంది. ఇంగ్లాండ్ టీం ఈరోజు రాత్రికి వస్తుంది. రేపటి నుంచి ఇక్కడ మనకు నెట్ ప్రాక్టీస్ అని ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ. సో వచ్చే వాళ్ళకి ఎలాంటి సూచనలు, ఎలాంటివి చెప్తారు? ప్రేక్షకులు వాళ్ళందరూ కూడా పోలీస్ వారు కానీ మేము ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ పాటించండి. మనం అందరం కలిసి మంచి మ్యాచ్ని హైదరాబాద్లో ఎంజాయ్ చేద్దాం. హైదరాబాద్కి ఒక మంచి పేరు ఉంది, చాయ్, బిర్యానీ అండ్ క్రికెట్ అనేది. మన ప్రపంచం అంతా తెలుసు హైదరాబాద్ ప్రేక్షకులు క్రికెట్ లవర్స్ అని. అందుకనే మనం ప్రపంచానికి ఒక మంచి మెసేజ్ పంపిద్దాం, హైదరాబాద్లో మంచి క్రికెట్ జరిగిందని. థ్యాంక్ యూ. ఇంకోవైపు స్కూల్ పిల్లలకి ఈసారి ఫ్రీగానే పెట్టారు. దానికి సంబంధించి అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? పిల్లలు ఉన్నప్పుడు అందరికీ కోరిక ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో ప్రతి ఒక్కరికి క్రికెట్ జీన్స్లో ఉంటుంది. గ్రౌండ్కి వెళ్ళి మ్యాచ్ చూడాలని అనుకుంటారు. అందరికీ టికెట్ ఎఫర్ట్ చేసి కొనే అవకాశం ఉండదు. ఎస్పెషల్లీ మేము గవర్నమెంట్ స్కూల్ కోసం మాట్లాడితే వాళ్ళ కోసమే మా ముఖ్య ఉద్దేశం వాళ్ళందరినీ కూడా ఫ్రీగా మ్యాచెస్కి తీసుకురావాలని. అంతేకాకుండా లంచ్ బాక్స్ మేము అలౌ చేయం కాబట్టి వాళ్ళకి ఫ్రీ లంచ్ కూడా అవైలబుల్ ఉండేటట్టుగా చూడాలని చేస్తున్నాం. లంచ్తో పాటు వాళ్ళని మంచి పాసెస్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. థ్యాంక్ యూ. మీ ఆధ్వర్యంలో సిఎస్కే మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సిఎస్కే మ్యాచ్ కోసం ప్రయత్నం చేద్దాం. నాకు కూడా కోరిక ఉంది, నేను కూడా ధోని లవర్ని. ఖచ్చితంగా విల్ ట్రై. థ్యాంక్ యూ. సో చూసుకోవచ్చు, మొత్తం మీద ఎస్సీఏ ఎప్పుడైతే ఏర్పడాక మొదటిసారి ఈ మ్యాచ్ జరుగుతుంది. దీనికి సంబంధించి ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గతంలో ఏవైతే లోపాలు ఏర్పడ్డాయో అవి ఈసారి రిపీట్ కాకుండా మొత్తం 39,000 కెపాసిటీతో అరేంజ్ చేసి ఇప్పటికే ఏవైతే టికెట్స్ ఉంటే ఓన్లీ ఆన్లైన్లోనే చేస్తున్న. ఇప్పటికే జింకన గ్రౌండ్లో అవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇప్పటి ప్లేయర్స్ రేపు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉందని ఒకవైపు ఎవరైతే ఎస్సీఏ అధ్యక్షులుగా ఉన్నారో జగన్మోహన్ రావు అయితే చెప్తున్న పరిస్థితి. సో మనం ఒక్కసారి విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం మన గతంలో ఉప్పల్ స్టేడియం అంటే గుర్తుకొచ్చేది ఇరిగిన చైర్స్ ఇవన్నీ, కానీ ఇప్పుడు చూస్తే పూర్తిగా అయినట్టే కనిపిస్తుంది. అండ్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లైటింగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా అందంగా తీర్చిదిద్దారు. మనం గతంలో మ్యాచ్లో చాలా అనుభవాలు ఎదురయ్యాయి. ఉప్పల్ స్టేడియంకి రావాలనే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చాలామంది మ్యాచ్ను చూడడానికి కూడా ఇష్టపడరు. కానీ ఇప్పుడు అవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అలాంటి లోపాలు తలెత్తకుండా అన్నిటినీ ఎప్పుడైతే ఎస్సీఏ మారారో సో మొత్తం అవన్నీ ఇంకోసారి రిపీట్ కాకుండా, పునరావృతం కాకుండా మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తూ అండ్ దీనికి సంబంధించి మొదటి మ్యాచ్ కావడంతో ఎస్సీఏ ఏర్పడాక దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. దీన్ని చాలా మంచిగా అయ్యే విధంగా అండ్ ఇంకోవైపు ట్రాఫిక్ విషయానికి వస్తే ఎలాంటి ఇబ్బందులు కాకుండా ముందుగానే డైవర్షన్స్ పెడతామని ఒకవైపు జగన్మోహన్ రావు అయితే చెప్తున్న పరిస్థితి. కెన్ శివతో కలిసి శిల్ప RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో